హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూలను పాకం పట్టే పని లేకుండా, బయటకు వెళ్ళి కొనుక్కొచ్చే పని లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే కేవలం 10 నిమిషాలలో టేస్టీ లడ్డూలను సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళైనా సరే, లేదంటే ఫస్ట్ టైం ఈ లడ్డూలను చేద్దాం అనుకున్న వాళ్ళైనా సరే, చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేస్తారు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఈ లడ్డూలను ప్రిపేర్ చేయడానికి ఏమేమి పదార్థాలు తీసుకోవాలో చూద్దాము. 1 కప్పు పల్లీలను తీసుకొని వేయించి పొట్టు తీసేసి రెడీ ఉంచుకోవాలి. అలాగే 1 కప్పు ఎండు కొబ్బరిని కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం పొడిని తీసుకోవాలి. బెల్లం పొడి కనుక లేకపోతే బెల్లాన్ని అయినా సరే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. అలాగే టీ గ్లాస్లో సగం వరకు నెయ్యిని తీసుకొని కరిగించేసి రెడీ ఉంచుకోవాలి. అలాగే 4 లేదా 5 యాలకులను కూడా తీసుకోవాలి. నేను చెప్పినట్టుగా ఇలా వీటన్నింటిని కూడా రెడీ ఉంచుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి కట్ చేసిన కొబ్బరి ముక్కలను వేయాలి. ఒకవేళ కొబ్బరి ముక్కలు మెత్తగా ఉంటే కనుక లైట్గా వేడి చేసి వేయండి, ఎందుకంటే మంచిగా పొడి అవుతాయి కాబట్టి. అలాగే వేయించి పొట్టు తీసిన పల్లీలను కూడా వేసుకోవాలి. అదేవిధంగా కప్పు బెల్లం పొడి కూడా వేస్తున్నాను. ఒకవేళ స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు బెల్లం ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత యాలకులు అలాగే నెయ్యిని కరిగించి ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కూడా మిక్సీ పట్టాలి. అయితే మిక్సీ పట్టేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టండి, ఎందుకంటే ఇది మరీ పేస్ట్లా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పడితే లడ్డు చేయడానికి బాగుంటుంది. అలాగే లడ్డు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టేసిన దాన్ని ఒక బౌల్లో కానీ లేదంటే ఇట్లా ఒక ప్లేట్లో కానీ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా మంచిగా కలపండి. తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనకు నచ్చిన సైజులో లడ్డూలను చేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూలను ప్రిపేర్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ లడ్డూలను ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా అనుకుంటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చని. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో, ఎందుకంటే పల్లీలు కానీ కొబ్బరి కానీ చాలా మంచిది కాబట్టి హెల్త్కి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో చాలా బాగుంటాయి. ఇలా మీరు ట్రై చేసిన లడ్డూలను మీకు ఎలా వచ్చినాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.